ఈ 3 టాపిక్స్ మనకు రికార్డ్ అవ్వలేదు. సో, నా దగ్గర రికార్డింగ్ ఉన్నాయి. అవి షేర్ చేస్తాను నేను. అవి కావాలంటే ఎవరైతే అటెండ్ అవ్వలేదో వాళ్ళు వినొచ్చని చెప్పండి. నెక్స్ట్ టాపిక్ ట్యాప్స్, పిల్స్ అనమాట. సో, ట్యాప్స్, పిల్స్ ఫస్ట్ దాని అవుట్‌పుట్ ఎలా ఉంటదో చూద్దాం. ట్యాప్స్ అనమాట. ట్యాప్స్ చూడండి. ఏదైనా సరే మనకు ఓపెన్‌లో ఉంది అనేసి అనుకుంటే ఇలా ఓపెన్‌లో ఉంటది మనకి. ఓపెన్‌లో ఉంది అనేసి అనుకుంటే ఇది ఇట్లా. అండ్ ఇది ఇలా ఉన్నది. ఇలా ఓపెన్‌లో ఉంది అనేసి అనుకుంటే ఇలా ఉంటదనమాట. అదే కనుక పిల్ ట్యాబ్ అది అండ్ పిల్ అనమాట. పిల్ అనేది ఇట్లా యాక్టివ్‌లో మనకి ఇలా కనిపిస్తదనమాట. ఏదైనా ఓపెన్‌లో ఉంది అనేసి అనుకుంటే ఇలాంటి కలర్ వస్తది మనకి. ఒకసారి ఇలా స్ట్రక్చర్‌ని మనం చూద్దాం. సో, ట్యాబ్ చెప్తే పిల్ అర్థమైపోద్ది మనకి. సో, సేమ్ పిల్ దగ్గరే అదే ట్యాబ్ దగ్గర పిల్ అని పెడతాం అంతే. ఇక్కడ నార్మల్‌గా ఇవ్వెల్లో క్లాస్ నావ్ ట్యాబ్స్ అనమాట. నావ్ ట్యాబ్స్. ఎల్ఐలో యాంకర్ ట్యాగే ఇవ్వాలి ఇక్కడ. ఎల్ఐలో యాంకర్ ట్యాగే. గుర్తుపెట్టుకోండి ఇక్కడ వాడేదంతా ఎల్ఐలో యాంకర్ ట్యాగ్ అనేసే వాడాలి. ఎల్ఐలో యాంకర్ ట్యాగ్ అనేసి ఇస్తారు అంతే. ఇక్కడ చూడండి నావ్ ట్యాబ్స్ అనమాట. నావ్ ట్యాబ్స్ ఇస్తే మనకి ఇట్లా ట్యాబ్ లాగా మనకి డిస్ప్లే అవుతుంది. నావ్ ట్యాబ్స్ అంటే ఇలా. నెక్స్ట్ నావ్ ట్యాబ్స్ నావ్ జస్టిఫైడ్ అనమాట. నావ్ జస్టిఫైడ్ ఇస్తే మనకి 100% విడ్త్‌లోకి మనకి ఇవన్నీ ఈక్వల్‌గా షేర్ అవుతాయి మనకి. నావ్ ట్యాబ్స్ నావ్ జస్టిఫైడ్ అనమాట. నావ్ ట్యాబ్స్ నావ్ స్టాక్డ్ అనమాట. నావ్ స్టాక్డ్ అంటే కాలమ్స్ లాగా మనకి డిస్ప్లే అవుతాయి. నావ్ ట్యాబ్స్ నార్మల్‌గా. నావ్ ట్యాబ్స్ నావ్ జస్టిఫైడ్ అనమాట. జస్టిఫైడ్ అంటే 100% దాంట్లోకి ఈక్వల్‌గా షేర్ అవుతాయి మనకి. ఇది నావ్ స్టాక్డ్ అనమాట. స్టాక్డ్ అంటే మనకి ఇలా కాలమ్స్ లాగా మనకి డిస్ప్లే అవుతాయి. ఇక్కడ చూడండి 1 బై 1 లాగా మన డిస్ప్లేనే ఇలా. ఓకేనా? పిల్స్ సేమ్ అంతే. నావ్ పిల్స్ అనేసి. నావ్ పిల్స్ నావ్ జస్టిఫైడ్ అనమాట. సేమ్ అంతే చూడండి. నావ్ జస్టిఫైడ్. నావ్ పిల్స్ నావ్ స్టాక్డ్. సో, దానికి ఏదైనా సరే క్లాస్ నేమ్ యాక్టివ్ అనేసి ఇచ్చాము అనేసి అనుకుంటే ఇలా వస్తది. దీనికి యాక్టివ్‌లో ఉంది. సో, ఇప్పుడు డైనమిక్ ట్యాబ్స్ అండ్ డైనమిక్ పిల్స్ చేయడం ఎలాగా? ఒకటి చెప్తే రెండోది ఈజీగా ఉంటదనమాట. సో, అది ఎక్కడ యూజ్ చేస్తారో ఫస్ట్ చెప్తాను నేను. ఇప్పుడు అబౌట్‌లోకి రండి. ఇక్కడ చూడండి. సో, పిల్ లాగే ఉంది కదా మనకిది. సో, పిల్ లాగే ఇది ఉంది. సో, వాటికి చూడండి. వాటి క్లిక్ చేస్తుంటే మనకి కంటెంట్ వస్తుంది చూడండి మనకి. ఏ ట్యాబ్‌కి అయితే సంబంధించిన కంటెంట్ ఉందో ఆ ట్యాబ్‌కి సంబంధించిన కంటెంటే వస్తుంది ఇక్కడ. ఇలా స్ట్రక్చర్ చేసుకోవాలి అంటే ట్యాబ్స్, పిల్స్‌ని మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? ఆ ట్యాబ్స్, పిల్స్‌ని ఎలా ఇద్దామనేసి చూద్దాం. పిల్‌కి చెప్తున్నా. ట్యాబ్‌కి మీకు డైరెక్ట్‌గా అదే ఉంటది. నావ్ ట్యాబ్స్ నావ్ జస్టిఫైడ్ అనేసి ఇస్తున్నా. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇప్పుడు ఆ స్ట్రక్చర్ తీసుకున్నా. నావ్ పిల్స్ నావ్ జస్టిఫైడ్ అనమాట. ఈ స్ట్రక్చర్ అయితే కామన్. దానివల్ల మనకి 100% విడ్త్ వస్తుంది. అలా వస్తుంది. ఇప్పుడు దానికి సంబంధించిన కంటెంట్ ఒక మెయిన్ పేరెంట్ డివ్లో ఒక్కొక్క డివ్గా తీసుకోవాలి. దీనికి సంబంధించిన కంటెంట్ ఒక డివ్, ఇంకో దానికి సంబంధించిన కంటెంట్ ఇంకో డివ్, ఇంకో దానికి సంబంధించిన కంటెంట్ ఇంకో డివ్, ఇంకో దానికి సంబంధించిన కంటెంట్ ఇంకో డివ్. దీంట్లో ఎలా అయినా సరే మీరు డిజైన్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్ అది. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఒక ట్యాబ్లో ఎలా ఉంది? ఒక ట్యాబ్లో చూసి ఇక్కడ ఇమేజ్ ఉంది, కంటెంట్ ఉంది, దీనికి సంబంధించినది ఉంది. ఇవన్నీ ఒక డివ్ అనమాట ఇక్కడ వరకే. అదే ఇంకోటి క్లిక్ చేస్తే ఇది మొత్తం అంతా ఇంకో డివ్, ఇది మొత్తం అంతా ఇంకో డివ్, ఇది మొత్తం అంతా ఇంకో డివ్. ఇట్లాగ 1 బై 1 వచ్చేసి ఒక్కొక్క డివ్ అనమాట ఇది. ఒక్కొక్క డివ్లో మనకి డిజైన్ చేస్తారు అవి. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు 1-on-1 ట్రైనింగ్‌కి సంబంధించింది ఈ 1-on-1 ట్రైనింగ్ అనేసి హెడ్డింగ్ పెట్టాను నేను. ఇప్పుడు దీన్ని టార్గెట్ చేశాను. #MSG ఇప్పుడు ఐడీ ఇచ్చేసి #MSG ఇది ఏదైతే క్లిక్ చేస్తానో దీనికి సంబంధించిన కంటెంట్ రావాలి అనేసి. దీన్ని క్లిక్ చేసేది దీనికి సంబంధించిన కంటెంట్ రావాలి అనేసి. దీన్ని క్లిక్ చేసేది దీనికి సంబంధించిన కంటెంట్ రావాలి అనేసి. ఇలా ఫస్ట్ దీని అవుట్‌పుట్ చూద్దాం. దాన్ని నీట్‌గా అలైన్‌మెంట్ చేసేట్టు చూద్దాం. ఇప్పుడు ఇలా ఉంది. ఇది ఫస్ట్ ఓపెన్‌లో ఉండాలి. ఏదైతే ఫస్ట్ ఉంటుందో అది ఓపెన్‌లో ఉండాలి. దానికి సంబంధించిన కంటెంట్ కూడా ఓపెన్‌లోనే ఉండాలి మనకి. సో, దీన్ని చేయాలంటే ఫస్ట్ మనకు అన్ని కంటెంట్ హైడ్ చేసుకోవాలి కదా! కంటెంట్ అంతా యాడ్ చేసుకోవాలంటే
ట్యాబ్ కంటెంట్ పేరెంట్లో ట్యాబ్ కంటెంట్ లోపల అన్నిటికీ ట్యాబ్ ప్యాన్ అనే క్లాస్ నేమ్ ఇవ్వాలి. ట్యాబ్ ప్యాన్ అన్నిటికీ ట్యాబ్ ప్యాన్ అనమాట. అన్నిటికీ ట్యాబ్ ప్యాన్ అనే క్లాస్ నేమ్ ఇచ్చాను. ఒకసారి చూద్దాం మనం. అన్నీ హైడ్ అయింది. ఇప్పుడు మనము ఫస్ట్ది 1-on-1 ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని యాక్టివ్ చేసుకోవాలి. యాక్టివ్ చేసుకోవాలంటే మన దగ్గర యాక్టివ్ అనే క్లాస్ నేమ్ ఉంది. సో దీనికి యాక్టివ్ అనే క్లాస్ నేమ్ ఇస్తాను. ఇది యాక్టివ్లో కనపడింది అంటే మన దానికి సంబంధించిన కంటెంట్ కూడా కనపడాలి కదా. సేమ్ దానికి ఏమి ఇవ్వాలంటే యాక్టివ్ అనే క్లాస్ ఇవ్వాలి. ఏదైతే ఉంటుందో యాక్టివ్ అనే క్లాస్ నేమ్ ఇవ్వాలి మనం. 1-on-1 ట్రైనింగ్ సంబంధించింది 1-on-1 ట్రైనింగ్ ఉంది. ఇప్పుడు ఆన్లైన్ ట్రైనింగ్ క్లిక్ చేస్తే ఇది హైడ్ అవ్వాలి, ఇది షో అవ్వాలి. పర్సనల్ ట్రైనింగ్ క్లిక్ చేస్తే ఇది హైడ్ అవ్వాలి, ఇది షో అవ్వాలి. వేరేది క్లిక్ చేస్తే ఓపెన్ అయింది క్లోజ్ అవ్వాలి, ఇంకొకటి షో అవ్వాలి. దిస్ ఈజ్ నాట్ కొలాప్స్ కాన్సెప్ట్. కొలాప్స్ కాన్సెప్ట్ కాదు ఇది. ట్యాబ్ హైడ్ అండ్ షో జరుగుతుంది అనమాట. సో దాని గురించి చూద్దాం. ఇప్పుడు మనము ఒకటి క్లిక్ చేసేది ఇంకోటి హైడ్ అండ్ షో జరగాలి. ఇప్పుడు టార్గెట్ అయితే ఇచ్చాం. ఇది క్లిక్ చేస్తే ఇది సంబంధించిన కంటెంట్ వస్తుంది, ఇది క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన కంటెంట్ రావాలి, ఇది హైడ్ అవ్వాలి. అలాంటప్పుడు మనం ఏం రాయాలంటే డేటా టోగల్ పిల్కి పిల్ అని రాయాలి. డేటా టోగల్ పిల్ అనమాట. ట్యాబ్కి ట్యాబ్ అని రాయాలి. డేటా టోగల్ పిల్, డేటా టోగల్ పిల్, డేటా టోగల్ పిల్, డేటా టోగల్ పిల్, అంతే. అంతకు మించి ఇంకేం లేదు. చూడండి, మనే అంత కోడింగ్ అంత కష్టపడిన అవసరం లేదు ఇక్కడ. ఆన్లైన్ ట్రైనింగ్ చూడండి, ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తే ఆన్లైన్ ట్రైనింగ్ వచ్చింది. పర్సనల్ ట్రైనింగ్ చూడండి, పర్సనల్ ట్రైనింగ్ ఇస్తే పర్సనల్ ట్రైనింగ్ వచ్చింది. కార్పొరేట్ ట్రైనింగ్ చూడండి, కార్పొరేట్ ట్రైనింగ్ వచ్చింది. 1-on-1 ట్రైనింగ్, పర్సనల్, ఇంత అయిపోయాయి. ఇది డిజైన్. ఓకేనా, చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ పిల్కి ట్యాబ్కి, పిల్ ఉండే చోట ట్యాబ్ పెడతారు అంతే. మిగతా కాన్సెప్ట్ కామనే, ట్యాబ్ అని పెడతారు. కొలాప్స్ పెట్టకూడదు ఇక్కడ. కొలాప్స్ పెడితే అదే హైడ్ అండ్ షో జరుగుతుంది. కొలాప్స్ పెట్టకుండా ఇక్కడ మనం ట్యాబ్ అని పెట్టాలన్నమాట. డేటా టోగల్ ట్యాబ్ అనమాట. ఓకేనా, ఇది డైనమిక్ ట్యాబ్స్ అండ్ డైనమిక్ పిల్స్ అనమాట. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, నేను చెప్తాను. నెక్స్ట్ ఫార్మ్స్ అనమాట. ఫార్మ్స్ 3 టైప్స్ అనమాట. ఒకటి వర్టికల్ ఫామ్, 2 ఇన్లైన్ ఫామ్, 3 హారిజెంటల్ ఫామ్. హారిజెంటల్ అంటే లేబుల్ అండ్ ఇన్పుట్ రెండు ఒకటే లైన్లో ఉంటుంది. వర్టికల్ అంటే లేబుల్ అండ్ ఇన్పుట్ ఎలిమెంట్ రెండు 1 by 1 వస్తాయి మనకి. ఇన్లైన్ అంటే 3, అదే లేబుల్ అండ్ ఇన్పుట్ అన్ని ఇన్లైన్లోనే వస్తాయి మనకి. అన్ని ఇన్లైన్లో వచ్చేదాన్ని ఇన్లైన్ అంటారు, ఇన్లైన్ ఫామ్స్ అంటారు మనకి. ఒకసారి చూద్దాం ఆ ఫామ్స్ ఎలా ఉన్నాయేసి. సో వర్టికల్ ఫామ్ అంట. వర్టికల్ ఫామ్కి ఫామ్ అనేసి తీసుకుంటాం. ఇక్కడ క్లాస్ టైం చూడండి, ఫామ్ గ్రూప్ అని తీసుకోవాలి. ఫామ్ గ్రూప్ అనేసి దేని తీసుకోవాలి అంటే లేబుల్కి అండ్ ఇన్పుట్కి. లేబుల్కి అండ్ ఇన్పుట్కి వచ్చేసి ఫామ్ గ్రూప్ అనే క్లాస్ టైం తీసుకోవాలి. ఇన్పుట్కి వచ్చేసి ఫామ్ కంట్రోల్ అనే క్లాస్ టైం తీసుకోవాలి. ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ క్లాస్ నేమ్స్ అన్ని అవే తీసుకోవాలన్నమాట. ఫామ్ గ్రూప్ అనే క్లాస్ నేమ్ తీసుకోవాలి లేబుల్కి ఇన్పుట్కి. ఇక్కడ చూడండి, ఫామ్ గ్రూప్ అనేసి లేబుల్కి ఇన్పుట్ తీసుకున్నాం. ఇక్కడ క్లాస్ నేమ్ చూడండి, ఫామ్ కంట్రోల్ తీసుకోవాలి. బటన్ కామన్, బటన్ బీటీఎం ప్రైమరీ అనేసి మనం బటన్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా, అవి తీసుకున్నమాట. నెక్స్ట్ ఇన్లైన్ అనమాట. ఫామ్ చూడండి, ఫామ్ ఇన్లైన్ అనేసి ఇవ్వాలి క్లాస్ నేమ్, ఫామ్ ఇన్లైన్. ఇంకా డివ్, ఫామ్ గ్రూప్, ఫామ్ కంట్రోల్ ఇవన్నీ సేమే. అక్కడ ఎలా అయితే ఇచ్చాం ఇక్కడ కానీ అంతే. జస్ట్ ఫామ్కి క్లాస్ నేమ్ వచ్చేసి ఫామ్ ఇన్లైన్ అనేసి ఇస్తాం. నెక్స్ట్ హారిజెంటల్ ఫామ్ అనమాట. హారిజెంటల్ ఫామ్ అంటే లేబుల్ ఒకటే లైన్లో ఉండాలి అండ్ ఇన్పుట్ ఫామ్ కానీ ఒకటే లైన్లో ఉండాలి. సో ఇంకా కాలమ్స్ టాపిక్ కదా మనం యూజ్ చేసుకోవాల్సింది. ఫామ్ హారిజెంటల్ అనేసి క్లాస్ నేమ్ ఇస్తాం. ఇక్కడ చూడండి, ఫామ్ గ్రూప్ ఇచ్చాను. లేబుల్కి వచ్చేసి కాల్ MD2 ఇస్తున్నాం. కాల్ MD2 అంటే ఎండి డివైస్కి నేను రాస్తున్నట్టు అనమాట. కాల్ MD2 కరోజల్ కంట్రోల్ లేబుల్ అని రాయాలి. కంట్రోల్ లేబుల్ వస్తే ఆ లేబుల్ వచ్చేసి నీట్గా అలైన్మెంట్ అవుతుంది మనకి. తర్వాత చూపిస్తాను మీకు నీట్గా దేనివల్ల అలైన్మెంట్ అవుతుంది అనేసి. కంట్రోల్ లేబుల్ రాయాలి దానికి. నెక్స్ట్ 3 కాలమ్స్లో తర్వాత వచ్చి 3 కాలమ్స్లో వచ్చేసి ఓన్లీ 3 కాలమ్స్ తీసుకుంటున్నా, 6 to 8 కాలమ్స్ తీసుకుంటున్నా ఒక రోకి. ఇక్కడ ఫామ్ గ్రూప్ అనే చోట స్పేస్ ఇచ్చేసుకొని రో రాయాలి. రో రాయకపోయినా మీకు అవుట్పుట్ వస్తుంది, కానీ రో రాసుకుంటేనే
మీకు బూస్ట్ ఆఫ్ 4 అలవాటు అవుతుంది మీకు. ఒక రో తీసుకోండి. ఇప్పుడు ఒక రోలో 2 ఈక్వల్ కాలమ్స్ చేస్తాను. ఇక్కడ చూడండి, దీనికి కాల్ MD2 ఇచ్చాను, ఇక్కడ కాల్ MD6 ఇచ్చాను. MD2లో వచ్చేసి మొబైల్ నెంబర్ పడుతుంది, MD6లో వచ్చేసి జస్ట్ ఇన్పుట్ ఫామ్ వస్తుంది. సేమ్ ఇక్కడ చూడండి, ఈమెయిల్ ఇచ్చాను, కంట్రోల్ ఇచ్చాను. ఇక్కడ వచ్చేసి ఇది మళ్ళీ చెప్తాను మీకు. ఈ బటన్ అనమాట, ఒకసారి చూద్దాం. మనకి చూడండి, వర్టికల్ ఫామ్కి లేబుల్ అండ్ 2 1 by 1 వచ్చాయి. ఇన్లైన్ ఫామ్కి ఇన్లైన్లో వచ్చాయి అన్ని. హారిజాంటల్ ఫామ్ చూడండి, ఇవన్నీ ఇలాగే వచ్చాయి. మనము లేబుల్ కంట్రోల్ అంటే కంట్రోల్ లేబుల్ ఇవ్వకపోతే మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి ఇవి వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి మనకి. అందుకోసం ఇక్కడ అన్ని చూడండి, కంట్రోల్ లేబుల్ ఇవ్వడం వల్ల అన్ని ఒకటే లైన్లో ఉంటాయి మనకి. ఇంకా దాని కింద ఏం తీసుకున్నా సరే అట్లాగే ఉంటాయి. ఇప్పుడు ఈ సబ్మిట్ బటన్ని ఈడ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఈడ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేసి అనుకుంటే, మనకి ఇక్కడ స్టార్ట్ చేయాలి అంటే ఎన్ని కాలమ్స్ దగ్గరికి వెళ్ళాలి? మనకి 2 కాలమ్స్ అయిన తర్వాత థర్డ్ కాలంలో మనకి స్టార్ట్ అవ్వాలి. ఎప్పుడైనా సరే స్టార్టింగ్లో ఉండే కాలమ్స్ రిమూవ్ చేసుకోవాలి, ఒక 2 కాలమ్స్ యాక్సెప్ట్ చేసి మళ్ళీ డిస్ప్లే అవ్వాలి అనేసి అనుకుంటే, చాలు. అంటే ఏ డివైస్ కనేసి ఎక్సెస్ఆ, ఎండీనా, ఎల్జీనా, ఏ డివైస్ నువ్వు రాయాలనుకుంటున్నావు ఆ డివైస్. ఐఫోన్ ఆఫ్ సెట్ అనమాట. ఆఫ్ సెట్, ఇక్కడ ఈ ఆఫ్ సెట్ అనేది ఏంటంటే, ఇక్కడ ఎన్ని కాలమ్స్ నువ్వు వదలాలనుకుంటున్నావు. ఆఫ్ సెట్ 2 కాలమ్స్ వదలాలనుకుంటే 2 కాలమ్స్, 3 కాలమ్స్ వదలాలనుకుంటే 3 కాలమ్స్, 4 వదలాలనుకుంటే 4 కాలమ్స్. ఇప్పుడు ఈ 2 కాలమ్స్ లో ప్రింట్ అవ్వకుండా తర్వాత వచ్చి థర్డ్ కాలమ్ లో మనకు ప్రింట్ అవుతుంది. చూడండి, థర్డ్ కాలమ్ లో మనకు ప్రింట్ అయ్యింది. అదే కనుక ఫోర్త్ కాలంలో ప్రింట్ అవ్వాలి అనేసి అనుకుంటే, ఇక్కడ 3 కాలమ్స్ ఎక్సెప్ట్ చేయాలి. కాల్ ఏంటి, ఆఫ్ సెట్ 3 అనేసి. చూడండి ఎట్లా. సో ఎన్ని కాలమ్స్ అయితే నీకు రిమూవ్ అవ్వాలనుకుంటానో, కాల్ ఏ డివైస్, కాల్ ఎండి ఆఫ్ సెట్ 3, ఆ డివైస్కి అది ఎక్సెప్ట్ అవుతుంది అనమాట. ఆ డివైస్కి మనకి అప్లై అవుతుంది. క్లియర్ అనుకుంటా. ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్, ఈ టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ లాజికల్గా ఆలోచించాలి మనకి, ఎక్కడ పెడితే ఏది వస్తుంది అనేసి. ఓకేనా. నెక్స్ట్ ఇన్పుట్ గ్రూప్స్ అనమాట. ఇన్పుట్ గ్రూప్స్ ఎలా ఉంటాయి చూడండి. ఏదైనా సరే ఒక ఇన్పుట్కి ఏదైనా బటన్ని కానీ లేదా ఐకాన్ని కానీ టెక్స్ట్ని కానీ యాడ్ చేయాలి అనేసి అనుకుంటే ఈ ఇన్పుట్ గ్రూప్స్ని యూజ్ చేస్తాం. ఈ ఇన్పుట్ గ్రూప్ బూస్టాప్లో ఎలా యూజ్ చేస్తాం, ఇదే బూస్టాప్ 3లో ఎలా యూజ్ చేస్తాం. నేను వర్టికల్ ఫామ్ తీసుకున్నాను చూడండి. ఇక్కడ ఫామ్ అంటే ఫైల్ లేబుల్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇన్పుట్ గ్రూప్. ఇన్పుట్ గ్రూప్ అనేది ఏంటంటే, ఇన్పుట్కి ఏ వాల్యూని అయితే నువ్వు యాడ్ చేస్తావో ఆ రెండు ఒకటే ఇన్పుట్ గ్రూప్లో ఉండాలి మనకి. ఇప్పుడు చూడండి, ఒక డివ్ తీసుకున్న ఆ రెండు ఇన్పుట్ గ్రూప్లోనే ఉన్నాయి. ఇన్పుట్కి ముందు సైడ్, ఇన్పుట్కి ఫస్ట్ సైడ్ ఏదైనా సరే యాడ్ చేయాలి అనేసి అనుకుంటే, ఆ ఐకాన్ని కానీ లేదా ఆ టెక్స్ట్ని కానీ ముందే రాసుకోవాలి. ఇన్పుట్ గ్రూప్ యాడ్ ఆన్ అంటే ఇన్పుట్ కంటే ముందే ఉండాలి. ఇది ఇన్పుట్ కంటే ముందే ఉండాలి. ఇది చూడండి, ఇన్పుట్ గ్రూప్ యాడ్ ఆన్ అనమాట. ఆడ ఐకాన్ ఇచ్చాను నేను, అది ఐకాన్ యాడ్ అవుతుంది అంతే. ఇన్పుట్ గ్రూప్ యాడ్ ఆన్ అంతే. అది అనేస్తే మనకి యాడ్ అయిపోద్ది. ఇక్కడ చూడండి, ఇన్పుట్ గ్రూప్ యాడ్ ఆన్ 9 యాడ్ చేస్తున్నాను, అదే యాడ్ అయిపోద్ది. నెక్స్ట్ ఇన్పుట్ గ్రూప్ తర్వాత యాడ్ చేస్తాను చూడండి. తర్వాత ఏం రాస్తున్నాం, ఇన్పుట్ గ్రూప్ యాడ్ అనేసి తర్వాత రాస్తున్నాం. ఇన్పుట్ ఎలిమెంట్ తర్వాత రాస్తున్నాం. ఇక్కడ ఇన్పుట్ ఎలిమెంట్ తర్వాత మనం రాస్తున్నాం కాబట్టి లాస్ట్లో యాడ్ అవుతుంది మనకి. ఫ్రంట్ యాడ్ అవ్వాలంటే ముందు ఇవ్వాలి, తర్వాత లాస్ట్లో యాడ్ అవ్వాలంటే ఇట్లా లాస్ట్లో ఇవ్వాలి. చూడండి, ఇది ఇన్పుట్ గ్రూప్స్. ఇంకా ఎక్స్ట్రాగా మీరు ఇన్పుట్ గ్రూప్స్ మీరు నేర్చుకునేవి చాలా ఉన్నాయి. నేను చెప్పనంటే అన్నీ మీరు ఎక్స్ట్రాగా నేర్చుకోవాల్సిందేటియే. ఇప్పుడు చూడండి, ఫామ్ ఇన్పుట్స్, టెక్స్ట్ ఏరియా, చెక్ బాక్సెస్, ఇన్లైన్ అండ్ రేడియో బటన్స్, సెలెక్ట్ అండ్ ఇవన్నీ మీరు చూడాలన్నమాట. ఇవన్నీ అవుట్పుట్లో మనకి ఎలా ప్రింట్ అవుతున్నాయి ఏంటి అనేసి మొత్తం అంతా చూడాల్సింది. ఏ క్లాస్లో వాడారు ఏంది అనేసి. ఇన్పుట్ సైజెస్ అన్నమాట. ఈ ఇన్పుట్ సైజెస్ కూడా మీరు చూడాల్సిందే. నెక్స్ట్ నావ్ బార్ అనమాట. నావ్ బార్ ఎలాగా, చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి వినండి.
నావ్ తీసుకున్నాం. ఈ నావ్ అనేసే కాదు, ఈడ డివ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ బూట్‌స్ట్రాప్ 3లో వచ్చేసి క్లాసెస్‌తో మెయిన్ ఇంపార్టెంట్. ఏ క్లాస్ రాస్తే మనకి ఏది అప్లై అవుతది అనేసి ఇంపార్టెంట్ అనమాట. మనకేదో ఈ ట్యాగ్ పెట్టుకున్నాం, ఆ ట్యాగ్ పెట్టుకున్నాం కాదు. నేను ఎక్కడైతే చెప్పానో ఎల్ఐలో యాంకర్ ట్యాగ్ ఉండాలి అనేసి ఎక్కడైతే చెప్పానో అక్కడ మనకి ఇంపార్టెంట్. అక్కడ ట్యాగ్ ఇంపార్టెంట్ అనమాట. రిమైనింగ్ కేసెస్‌లో నువ్వు ఏ ట్యాగ్ పెట్టుకున్నా దాంతో సంబంధం లేదు. డివ్ పెట్టుకో, నావ్ బదులు డివ్ పెట్టుకో, ఎవరొద్దన్నారు? స్ట్రక్చరల్ ఎలిమెంట్ కాబట్టి దాన్ని నావ్ అని పెట్టాం అంతే. క్లాస్ నావ్ బార్. నావ్ బార్ నావ్ ఇచ్చాము అనేసి అనుకుంటే ఎన్ని ఇన్లైన్లోకి వస్తాయి మనకి. ఎల్ఐలో యాంకర్ ట్యాగే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎల్ఐలో యాంకర్ ట్యాగే ఉండాలి. ఎక్కడైనా సరే మీరు ఎల్ఐలో యాంకర్ ట్యాగ్ రాస్తున్నా అంటే అక్కడ ఎల్ఐలో యాంకర్ ట్యాగ్ ఉండాలి. ఇక్కడ చూడండి అన్ని ఇన్లైన్లోకి వచ్చాయి. ఇప్పుడు నాకు డిఫాల్ట్గా మనకి ఇక్కడ కొన్ని కలర్స్ ఉన్నాయి. నావ్ బార్ ఇన్వర్స్ అనేసి, నావ్ బార్ డిఫాల్ట్ అనేసి. నేను ఇక్కడ నావ్ బార్ ఇన్వర్స్ ఇస్తున్నా, మీరు కావాలంటే డిఫాల్ట్ ఇచ్చుకోండి. నావ్ బార్ ఇన్వర్స్ కానీ నావ్ బార్ డిఫాల్ట్ కానీ ఇలా క్లాసెస్ ఉన్నాయి. ఇప్పుడు నావ్ బార్ ఇన్వర్స్ అని నేను క్లాస్ ఇచ్చాను, ఒకసారి చూద్దాం. అయిపోయి నావ్ బార్. ఇంకేముంది ఇక్కడ? 1 మినిట్. హలో. ఆ, అవునా? చూడలేదమ్మా అది. అదే 21 కనుకుంటా బిల్ డేట్. చూడలేదు, చేస్తా ఉండు. ఓకే. ఇప్పుడు అర్జెంటా లేకపోతే కొంతసేపు ఆగి చేయమమ్మా? సరే అమ్మా, అదే క్లాస్ చెప్తాను. ఒక 5 నిమిషాలు అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ వచ్చేసి నావ్ బార్ ఇన్వర్స్ అనేది కలర్ అనమాట. అయిపోయి డెస్క్టాప్ నావ్ బార్ రావాలంటే ఇంత ఈజీగా చూడండి, అన్ని క్లాస్ నేమ్ పెట్టుకోగానే అవన్నీ వచ్చేసినాయి. మనం ఏమైనా సిఎస్ఎస్ ఏమైనా ఎక్స్ట్రా వాడుతున్నామా? ఇక్కడ ఏం లేదు, అన్ని వాడు రాసేసాడు అనమాట. రాసేసిన తర్వాత మనం యూజ్ చేసుకుంటున్నాం అంతే. నావ్ బార్ ఇన్వర్స్. మీకు ఏదైనా సరే ఇంకా ఏదైనా దీన్ని చేంజ్ చేయాలి అనేసి అనుకుంటే సిఎస్ఎస్ రావాలి. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను సిఎస్ఎస్ ఎలా రావాలి ఏంటి అనేసి. సో సిఎస్ఎస్ వస్తే మీరు ఇవన్నీ మీరు యాడ్ చేసుకోగలరు అనమాట. ఓకేనా? నెక్స్ట్ నావ్ బార్ వచ్చేసి ఓన్లీ లెఫ్ట్ సైడే ఉంటుందా, రైట్ సైడ్ కూడా ఉంటుంది. నేను ఇప్పుడు ఈ నావ్ బార్ని రైట్ సైడ్కి పంపిద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఈవెల్ ఇక్కడ క్లోజ్ చేస్తున్నా, ఇక్కడ ఈవెల్ నేను ఓపెన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి నావ్ బార్ నావ్ అని రాస్తాను. ఇక్కడ నావ్ బార్ రైట్ అనమాట. రైట్కి పంపించండి, నావ్ బార్ రైట్ అనేది రాస్తాను. నావ్ బార్ రైట్కి నావ్ బార్ రైట్ రాయడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ చూడండి కింద రెస్పాన్సినెస్ పోతుంది. సో అందుకోసం మనం ఎప్పుడైనా సరే ఇట్లా రెస్పాన్సినెస్ పోయినప్పుడు మనం ఏం చేయాలి? కంటైనర్ కానీ కంటైనర్ ఫ్లూయిడ్ కానీ పెట్టుకోవాలి. దేనికి? యువెల్కి రాయాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. యువెల్కి డివ్ కంటైనర్ రాస్తే అటుపక్క ఇటుపక్క స్పేసింగ్ వస్తుంది. చూద్దాం. కంటైనర్ అటుపక్క ఇటుపక్క స్పేసింగ్ కావాలనుకుంటే కంటైనర్ రాసుకోవచ్చు. లేదు నాకు స్పేసింగ్ వద్దు అనుకుంటే కంటైనర్ ఫ్లూయిడ్ వాడచ్చు. ఏదైనా సరే మీ చాయిస్ అనమాట. సో నేను వచ్చేసి కంటైనర్ వాడతాను. సో మీకు ఏదైనా కంటైనర్ ఫ్లూయిడ్ ఇవ్వాలంటే అప్పుడు 100% విడ్త్ వస్తుంది మనకి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ వరకు క్లియర్. ఎప్పుడైనా సరే ఇప్పుడు చూడండి నావ్ బార్ అయితే ఇక్కడైతే బాగానే ఉంది. దీన్ని మొబైల్ వీక్ చూడండి ఒకసారి. మొబైల్ వీక్ చూస్తే ఇక్కడ చూడండి హోమ్ కనిపిస్తుంది, ఇక్కడ లోగో కనిపిస్తుంది. లోగో కనిపిస్తే పక్కన కల్లా బటన్ వస్తుంది. ఇలా ఎప్పుడైనా సరే దాన్ని క్లిక్ చేస్తే మనకు హైడ్ అండ్ షో జరుగుతుంది. ఇలాంటి స్ట్రక్చర్ మనం ఎలా డిజైన్ చేసుకోవడం? ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో దాన్ని ఎలా పెట్టుకోవాలంటే నావ్ బార్ హెడర్ అని పెట్టుకోవాలి. అండ్ దాంట్లో యాంకర్ ట్యాగ్లో మనం రాయాలి. ఇక్కడ నేనేం రాస్తున్నా అంటే కంపెనీ నేమ్ని రాస్తున్నా. కంపెనీ నేమ్ని కానీ కంపెనీ లోగోని కూడా ఇక్కడ మనకు ఉండాలి. చూడండి నావ్ బార్ హెడర్ని పెడుతున్నా. నావ్ బార్ హెడర్ అండ్ యాంకర్ ట్యాగ్లో నావ్ బార్ బ్రాండ్ అని పెట్టాలి. డెఫినెట్గా నావ్ బార్ హెడర్లో నావ్ బార్ బ్రాండ్ పెడితేనే మనకి నీట్గా వస్తుంది, లేకపోతే రాదనమాట. ఒకసారి చూద్దాం. రిఫ్రెష్. చూడండి కంపెనీ నేమ్
అండ్ ఇలా వచ్చాయి. ఇప్పుడు చూడండి, కంపెనీ నేమ్ ఒక హైలైట్‌గా ఉంటది మనకి. ఎప్పుడైనా సరే నావబార్ హెడర్‌లో వచ్చేది టాప్‌లోనే ఉంటది. అండ్ ఇక్కడ సరే ఇక్కడ టాప్‌లో వచ్చింది అనేసి అనుకోండి, దానికి నావబార్ హెడర్ వాడింటారు. దీనికి ఇట్లా టాప్‌లో వచ్చింది, దానికి నావబార్ హెడర్ వాడింటారు వాళ్ళు. అండ్ నావబార్ బ్రాండ్ అనేసి వాడింటారు. నావబార్ హెడర్‌లో నావబార్ బ్రాండ్ అనేసి వాడింటారు. చూడండి, నావబార్ హెడర్‌లో నావబార్ బ్రాండ్. ఇప్పుడు మనకి ఇలా వచ్చినప్పుడు ఈడ బటన్ రావాలి మనకి. ఈ బటన్ క్లిక్ చేస్తే హైడ్ అండ్ షో జరగాలి. బటన్ రావాలి, హైడ్ అండ్ షో జరగాలి. ఈ బటన్ రావడానికి చూడండి, చూడండి బటన్ వచ్చింది ఇక్కడ. బటన్ తీసుకున్నాను. బటన్లో గ్లిఫ్ కానీ టీహెచ్ లిస్ట్ అండ్ టెక్స్ట్ డేంజర్ అనేసి దాని కలర్ రావడానికి అని పెట్టుకున్నాను అంతే. సరే చూద్దాం, రిఫ్రెష్. వీడియో బటన్ వచ్చింది. ఈ బటన్ వచ్చేసి ఓన్లీ డెస్క్టాప్ వ్యూలోనే కనపడాలి. అది ఓన్లీ మొబైల్ వ్యూలోనే కనపడాలి. ఇలా డెస్క్టాప్ వ్యూలో మనకు కనపడకూడదు. ఇది చూడండి, ఇక్కడైతే కనిపిస్తుంది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఈ బటన్ ఓన్లీ మొబైల్ వ్యూలోనే మనకు కనపడాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం కనపడలేదు మనకు బటన్. ఇక్కడ నుండి ఓన్లీ మొబైల్ వ్యూలోనే బటన్ కనపడాలి. సో ఇలా జరగాలన్నమాట మనకి. ఇలా జరగాలంటే ఒక క్లాస్ నేమ్ని వాడాలి. నావబార్ టోగుల్ అనే క్లాస్ నేమ్ ఇస్తాం. బటన్కి నావబార్ టోగుల్ అనే క్లాస్ నేమ్ ఇవ్వడం వల్ల ఏమైందంటే వాడు మీడియా క్వైరీస్ సప్లై చేసుకుంటాడు. ఆ మీడియా క్వైరీస్ వల్ల ఏం చేసిండు అంటే ఈ డెస్క్టాప్ వ్యూలో హైడ్ చేసింటాడు. ఇక్కడ చూడండి, మొబైల్ వ్యూలోకి వచ్చింటాడు. ఇక్కడ చూడండి కనిపిస్తుంది. ఇప్పుడు కాన్సెప్ట్ అంతే. దీన్ని క్లిక్ చేస్తే హైడ్ అండ్ షో జరగాలి. సేమ్ కొలాప్స్ కాన్సెప్టే. ఏం చేయాలి? డేటా టార్గెట్ చేయాలి అండ్ డేటా టోగుల్ చేయాలి. డేటా టార్గెట్ అండ్ డేటా టోగుల్. డేటా టార్గెట్ చేసి ఇదేది హైడ్ అండ్ షో జరగాలి, ఈ యువెల్ అనేసి మనకు హైడ్ అండ్ షో జరగాలి. సో అందుకోసం అనేసి ఇక్కడ ఇంకో డివ్ తీసుకోవాలి, ఐడి తీసుకోవాలి. ఐడి ఈక్వల్ టు మెనూ అని తీసుకుంటున్నాం. ఐడి ఈక్వల్ టు మెనూ అని తీసుకున్నాను. ఇక్కడ డివ్ మళ్ళీ క్లోజ్ చేయలేదు కదా మనం. ఐడి మెనూ. ఇక్కడ చూడండి, డేటా టార్గెట్ హ్యాష్ మెనూ. డేటా టోగుల్ కొలాప్స్ అనమాట. కొలాప్స్ అంటే క్లిక్ చేసినప్పుడు కొలాప్స్ అవ్వాలి అంతే. చూద్దాం, రిఫ్రెష్. హైడ్ అండ్ షో జరుగుతుంది. ఇప్పుడు మనకి వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే మనకి ఎలా ఉండాలి? ఇప్పుడు చూడండి, వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి ఎలా ఉంటుంది? మొబైల్ వ్యూలో కొలాప్స్లో ఉంటుంది. సో అందుకోసం వచ్చేసి మనం దీనికి కొలాప్స్ అనే క్లాస్ రాసుకోవాలి. కొలాప్స్ ఒకసారి చూద్దాం, రిఫ్రెష్. కొలాప్స్ అనేసి ఇస్తే ఇక్కడైనా అండ్ ఇక్కడ కూడా మనకి కొలాప్స్ అయిపోద్ది. మనకి ఇక్కడ కనిపించకుండా పోయింది అండ్ ఇక్కడ కూడా కనిపించకుండా పోయింది. ఇక్కడ క్లిక్ చేస్తే వస్తుంది, ఇక్కడ క్లిక్ చేయడానికి ఆప్షనే లేదే. అందుకోసం మనకి ఆ మెనూ బార్ వచ్చేసి డెస్క్టాప్ వ్యూలో కనిపించాలి అండ్ మొబైల్ వ్యూలో హైడ్ అవ్వాలి. అందుకోసమే నావబార్ కొలాప్స్ అనే క్లాస్ నేమ్ వాడతాం. నావబార్ కొలాప్స్. రిఫ్రెష్. చూడండి, ఇక్కడ నావబార్ కొలాప్స్ వాడితే డెస్క్టాప్ వ్యూలో కనిపిస్తుంది అండ్ మొబైల్ వ్యూలో హైడ్ అవుతుంది. చూడండి, క్లియరా? సో ఇది. సో నెక్స్ట్ నావబార్ డ్రాప్ డౌన్ అనమాట. డ్రాప్ డౌన్ ఇవ్వాలంటే ఇక్కడ చూడు, బటన్ ఎల్ఐ. ఇక్కడ చూడండి, ఎల్ఐకి డ్రాప్ డౌన్ పెట్టాం అండ్ యాంకర్ ట్యాగ్ వచ్చేసి డేటా టోగుల్ పెట్టాం అండ్ ఇక్కడ వచ్చేసి డ్రాప్ డౌన్ మెనూ అని పెట్టాం. ఇవన్నీ మనం ఎలాగైతే ఇస్తాం అలాగనమాట. ఇప్పుడు ఇప్పుడు చూడండి, నావబార్ రైట్ని ఇచ్చాం. ఇక్కడ రైట్కి వెళ్ళింది మనకి. ఏదైతే మనకి వస్తుందో అది ఒకసారి చూద్దాం. అవుట్పుట్ చూడండి, ఏదైతే మనం ఇచ్చామో అక్కడ నావబార్ డ్రాప్ డౌన్ వస్తుంది. ఇక్కడంతా ఇలా. సో మీరు ఏదైతే ఇస్తారో అదే మనకు ఇలా వస్తుంది. ఇంకా దీంట్లో టైప్స్ ఉన్నాయి, చాలా టైప్స్ ఉన్నాయి. చూడండి, ఫిక్స్డ్ బాటమ్ నావబార్, ఫిక్స్డ్ నావబార్ అండ్ ఇలాంటివి. ఫిక్స్డ్ నావబార్ ఇచ్చినప్పుడు ఫిక్స్డ్ టాప్ అనేసి మనం ఇస్తాం. చూడండి, ఫిక్స్డ్ నావబార్ ఇచ్చినప్పుడు మనకి నావబార్ ఫిక్స్డ్ టాప్ ఇస్తాం. ఈ నావబార్ ఫిక్స్డ్ టాప్ ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుందంటే
కంటెంట్ అంతా కిందికి వెళ్ళిపోయింటుంది. ఆ నావ్ బార్ కిందికి ఎగ్జాక్ట్గా కిందికి రావాలి అనేసి అనుకుంటే ఆ నావ్ బార్ ఎంతైతే హైట్ ఉంటుందో ఆ హైట్ వచ్చేసి మనం దీనికి ఇస్తాం. అంటే హైట్ అనేది మనకు బాడీకి ఇచ్చారు, కానీ ఇదేందుకు స్క్రోలింగ్కి వచ్చారు ఇది. సో దీనికి కాదు, నేను చెప్తాను చూడండి. ఇది వద్దు, ఇదే నావ్ బార్ చూద్దాం. నావ్ బార్ ఫిక్స్డ్ టాప్ అనేసి ఇస్తే నావ్ బార్ ఫిక్స్డ్ టాప్ అవుతుంది. నెక్స్ట్ ఇది నేను సేవ్ చేయగానే మళ్ళీ తర్వాత చూస్తాను. దీని ఇవ్వాలి నావ్ బార్కి. నావ్ బార్ ఫిక్స్డ్ టాప్ వచ్చేసి సేవ్ చేశాను, కానీ నేను రిఫ్రెష్ చేయగానే ఫస్ట్ అవుట్పుట్ చూద్దాం. మనం ఆల్రెడీ క్లోజ్ చేసామా? మనం ఆల్రెడీ క్లోజ్ చేసాం. ఓకే, ఉండేలే చూపిస్తాను. ఇక్కడ చూడండి కంటెంట్ దీని కిందకి వెళ్ళిపోయింది. చూడండి కంటెంట్ చూస్తే ఈ నావ్ బార్ కింద ఉంటుంది. నావ్ బార్ ఫిక్స్డ్ టాప్ అంటే మనకి ఏదైనా కంటెంట్ ఇచ్చింది దాని కింద ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి ఈ నావ్ బార్ ఫిక్స్డ్ ఇచ్చాం కాబట్టి ఫిక్స్డ్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ నుంచి మన కంటెంట్ స్టార్ట్ అయితే బాగుంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. అందుకోసం మనం ఏం చేయాలంటే ఈ నావ్ బార్ హైట్ ఎంత అయితే ఉంటుందో దాని మార్జిన్ టాప్ అని ఇవ్వాలి. ఇప్పుడు చూడండి నావ్ ఇస్తున్నా, చూడండి ఇక్కడ క్లిక్ చేసి హోవర్ చేస్తే మనకి చూడండి ఎంత 51 ఉంది. ఇక్కడ కింద కల్లా మీకు చూస్తే 1349 ఇంటూ 51 అనేసి ఉంది. 1349 అనేసి విడ్త్ అనమాట, 51 వచ్చేసి హైట్ అనమాట. ఆ హైట్ దేనికి ఇవ్వాలి అంటే బాడీకి మార్జిన్, అది మార్జిన్ టాప్గా ఇవ్వాలి మనకి. ఇక్కడ మార్జిన్ టాప్ 51 పిక్సెల్. అప్పుడు ఏమవుతుంది, మార్జిన్ టాప్ 51 పిక్సెల్ అయితే మనకు మార్జిన్ టాప్ వచ్చేసి 51 పిక్సెల్ తీసుకుంటుంది ఇక్కడ. అప్పుడు ఏమవుతుంది చూడండి, కిందికి వచ్చింది చూడండి, అప్పుడు కరెక్ట్గా ఉంది చూడండి. ఇప్పుడు దాని కిందికే మనకు కంటెంట్ పోయిండే చూడండి, అంతా ఇక్కడి నుంచి మనకు లాస్ట్ అవుతుంది చూడండి. ఇంకేనా క్లియర్ అనుకోట. సో ఇది నావ్ బార్స్ గురించి. నెక్స్ట్ ఇవన్నీ మళ్ళీ తర్వాత చూడండి. ఇవాళ అయితే అయిపోతుంది మనకి, ఇంకా ఉండేది 3. అవన్నీ కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత మీకు ఈజీగా ఉంటుంది. ఇది ఏంటంటే ఎగ్జాక్ట్గా ఒక ఇమేజ్ని లెఫ్ట్ సైడ్ తీసుకొని రావడం ఎలాగా, ఎగ్జాక్ట్గా ఇమేజ్ని రైట్ సైడ్కి తీసుకొని రావడం ఎలాగా, రైట్ సైడ్లో టాప్లో కానీ బాటంలో కానీ సెంటర్లో కానీ అలైన్మెంట్ చేసుకోవడం ఎలాగా. సేమ్ ఇమేజే ఒకసారి చూద్దాం. మీడియా అనమాట మనం వాడేది. మీడియా అండ్ లెఫ్ట్ సైడ్కి ఇమేజ్ రావాలి అంటే మీడియా బాడీ కంటే టాప్లోనే ఉండాలి మనకి. ఏదైనా సరే ఇమేజ్ని మనకి లెఫ్ట్ లెగ్ తీసుకొని రావాలి అంటే మీడియా లెఫ్ట్, అంటే లెఫ్ట్ సైడ్కి తీసుకొని రావాలంటే మీడియా లెఫ్ట్ అనేసి వాడతాం. అది మీడియా బాడీ పైన ఉండాలి అండ్ మీడియా స్టార్టింగ్లోనే మనకు ఉండాలి అనమాట. ఏదైనా లెఫ్ట్ సైడ్కి ఇమేజ్ రావాలి అంటే మీడియా బాడీ పైన మనం ఇవ్వాలి. మీడియా లెఫ్ట్ ఇమేజ్ ఇస్తుంది, కానీ మీడియా బాడీ మన కంటెంట్ ఇస్తాం. అదే కనుక రైట్ సైడ్కి వెళ్ళాలి అనేసి అనుకుంటే మీడియా బాడీ కింద ఉండాలి. మీడియా బాడీ కింద ఇక్కడ చూడండి, మీడియా రైట్ అనేసి మనం రాస్తాను. ఇక్కడ మీడియా రైట్ అనమాట. మీడియా రైట్ అండ్ ఇమేజ్ అనేసి ఇక్కడ కొద్దిగా తెలియడానికి స్టైల్ బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్. అదే రైట్లో వచ్చేసి ఎడో మిడిల్లో కానీ ఎక్కడైనా ఉండాలంటే మీడియం మిడిల్ అనమాట. ఎక్కడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఇమేజ్ని లెఫ్ట్కి పంపించాలి అంటే కంటెంట్ కంటే ముందే టాప్లో ఇవ్వాలి మనకి, అది మీడియా లెఫ్ట్ అనేసి ఇవ్వాలి. మీడియా లెఫ్ట్ అనేసి ఇవ్వాలి. అదే రైట్కి వెళ్ళాలి అనేసి అనుకుంటే కంటెంట్ తర్వాత మీడియా బాడీ తర్వాత మనం రాసుకోవాలి, మీడియా రైట్ అని రాసుకోవాలి. అదే కనుక రైట్లో కానీ లెఫ్ట్లో కానీ ఎక్కడైనా సరే మీడియా టాప్ అనేసి అంటే టాప్లో ఉంటుంది, మీడియా మిడిల్ అంటే మిడిల్లో ఉంటుంది, మీడియా బాటమ్ అంటే బాటంలో ఉంటుంది. 3 వాల్యూస్ అనమాట. మీడియా టాప్, మీడియా మిడిల్ అండ్ మీడియా బాటమ్ అంట. ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు మనం ఇమేజ్ని. ఇది కాన్సెప్ట్. ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇవన్నీ ఎక్కడ యూజ్ చేస్తారంటే మీరు ఆల్రెడీ టెంప్లెట్ ఒకటి ఉంది. ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ ఒక ఇమేజ్ ఇచ్చారు, పక్కన కల కంటెంట్ ఇచ్చారు. దీనికి మీరు మీడియా వాడుకోవచ్చు. ఈ టోటల్ ఈ మొత్తానికి మీరు ఏం రాస్తారంటే మీడియా అని రాస్తారు. దీని మీడియా తర్వాత మీడియా లెఫ్ట్ అని రాస్తారు. కంటెంట్లో ఇది ఇస్తారు, మేరీ జాన్ అనేసి ఇలాంటివి వచ్చేసి. ఒకసారి చూడండి, ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళాలి కాబట్టి మనకి లెఫ్ట్ సైడ్లో ఇమేజ్ ఉండాలి. సో ఇమేజ్ వచ్చేసి ఇక్కడ డిస్ప్లే అవుతాం. నెక్స్ట్ వచ్చేసి మీడియా బాడీలో వచ్చేసి మనకు ఆ రెండే రాసుకుంటాం మనం. ఏదైతే రైట్లో రావాలో ఆ రైట్లో ఉండేది మీడియా బాడీలో రాసుకుంటాం. లెఫ్ట్లో వచ్చేదానికి ఇమేజ్ అనేసి మనం అక్కడ ఇస్తాం అన్నమాట. ఇది మీడియా అనమాట. నెక్స్ట్
కరోజల్ అనమాట. కరోజల్ అంటే ఎలా ఉంటాయి చూడండి, ఇలా స్లైడ్ చేస్తే మనకి ఇలా వస్తుంది మనకి. వీటిని క్లిక్ చేసినా సరే మనకి కరోజల్ అనేది వెళ్ళాలి మనకి. వీటిని క్లిక్ చేసినా, వాటిని క్లిక్ చేసినా, ఏటిని క్లిక్ చేసినా సరే మనకి కరోజల్ అంటే వెళ్తుంది మనకి. ఒకసారి చూద్దాం. దాన్ని చేయాలంటే ప్రాసెస్ 1 బై 1 చేస్తాను. ఫస్ట్ 3 ఇమేజెస్ని తీసుకుంటున్నా. సో సబ్జెక్ట్ నేర్చుకోండి. ఇవి అర్థమైతే మీరు ఎలాగైనా సరే చేసుకోగలరు అనమాట. కొంచెం పక్కన పెడుతున్నా. 3 ఇమేజెస్ తీసుకున్నాను. 3 ఇమేజెస్ తీసుకున్నాను. వాటి ప్రింట్ చేద్దాం, చూద్దాం ఒకసారి. చూడండి, 3 ఇమేజెస్ తీసుకున్నా. ఇప్పుడు మనకి ఏదైతే ఇమేజ్ ఫస్ట్లో కనపడాలో ఫస్ట్ ఇమేజ్ మనకు ఫస్ట్లో కనిపిస్తుంది. సెకండ్ అదే కనిపించుకోవచ్చు, ఎలా అయినా సరే మనం చేసుకోవచ్చు అనమాట. కానీ నేను ఏదైతే ఫస్ట్ ఇమేజ్ ఇస్తున్నానో దాన్ని ఫస్ట్లో డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. రిమైనింగ్ అన్ని హైడ్ అవ్వాలి మనకి. రిమైనింగ్ అన్ని హైడ్ అవ్వాలి, ఫస్ట్ ఇమేజ్ మాత్రం మనకు కనిపించాలి. సో అందుకోసం మనం ఏం చేయాలంటే కరోజల్ ఇన్నర్ అనే క్లాస్లో అన్నిటికీ కరోజల్ ఇన్నర్ పేరెంట్గా కరోజల్ ఇన్నర్ అని తీసుకోవాలి. కరోజల్ ఇన్నర్లో ఒక్కొక్క ఇమేజ్కి ఐటమ్ అనే క్లాస్ నేమ్ తీసుకోవాలి. ఐటమ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇమేజ్, అన్ని కన్ఫ్యూజ్ అవుతాయి కానీ కొద్దిగా అర్థం చేసుకోండి. అన్నిటికీ ఐటమ్ తీసుకొని అన్నిటికి క్లోజ్ చేయాలి కాబట్టి ప్రతి ఒక్క దానికి మళ్ళీ ఇక్కడ చూడండి, ఐటమ్ అనే క్లాస్ నేమ్, ఐటమ్ అనే క్లాస్ నేమ్, ఐటమ్ అనే క్లాస్ నేమ్. ఇప్పుడు చూడండి, ఐటమ్ ఐటమ్ ఐటమ్. అన్నిటికీ ఐటమ్ అనే క్లాస్ నేమ్ తీసుకున్నాం. ఒకసారి చూద్దాం, రిఫ్రెష్ చేస్తున్నా, అవుట్పుట్ చూస్తున్నా, అన్నీ హైడ్ అయిపోయినాయి. ఏదైతే ఇమేజ్ మనకు కనిపించాలనో దానికి యాక్టివ్ అనే క్లాస్ ఇవ్వాలి. ఫస్ట్ ఇమేజ్ కదా మనకు కనిపించాలి, స్పేస్ తీసుకొని యాక్టివ్ అనే క్లాస్ నేమ్ అనమాట. రిఫ్రెష్, చూడండి ఇది కనిపించింది. ఇప్పుడు మనకు ఆ ఇమేజ్ వచ్చేసి స్లైడ్ అవుతూ మనకి వెళ్ళాలి. దానికోసం మనం ఓవరాల్గా ఒక డివ్ వచ్చేసి కరోజల్ అనే క్లాస్ నేమ్ తీసుకోవాలి అండ్ డేటా రైట్ కరోజల్ అనమాట. కరోజల్ అనే క్లాస్ అండ్ డేటా రైట్ కరోజల్ అనమాట. ఒకసారి చూద్దాం, అవుట్పుట్ రిఫ్రెష్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, సింపుల్ వేలో ఉన్న మీకు సబ్జెక్ట్ కావాలి, ఎలా ప్రాసెస్ అనేది మీకు అవసరం లేదు. మీకు ఎలా అవుతుంది, ఏది ఎక్కడ మనం ప్లేస్ చేస్తుంటే ఎలా అవుతుంది అనేసి మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? కానీ అది మనకి ఎలా మూవబుల్ అవుతున్నట్టు మనకు కావట్లేదు, మూవబుల్ అవుతున్నట్టు. అందుకోసం వచ్చేసి స్లైడ్ అనేసి ఇస్తే అది స్లైడ్ అవుతూ వెళ్తుంది మనకి. స్లైడ్ ఇస్తే స్లైడ్ అవుతూ వెళ్తుంది మనకి. చూడండి, స్లైడ్ అవుతూ వెళ్తుంది. ఓకే, స్లైడ్ అవుతూ వెళ్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ డాట్స్ రావాలి, మళ్ళీ ఇక్కడ యారో రావాలి. ఆ యారో కోసం చూడండి, కరోజల్ ఇండికేటర్స్ అనమాట. కరోజల్ అనే ఇండికేటర్స్ అనేది తీసుకుంటాం. ఇక్కడ ఎల్ఐలో చూడండి, ఇది యాక్టివ్ ఎందుకోసం ఇచ్చాను మళ్ళీ తర్వాత చెప్తాను. అండ్ డేటా టార్గెట్ ఎందుకోసం అనేసి మళ్ళీ తర్వాత ఫస్ట్ వీటి గురించి తీయేస్తున్నా, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ఎన్నైతే ఇమేజెస్ ఉన్నాయో అన్ని ఎల్ఐస్ మనం తీసుకోవాలి. ఎన్నైతే ఇమేజెస్ ఉన్నాయో అన్ని ఎల్ఐస్ నేను తీసుకుంటున్నా. చూడండి, కరోజల్ ఇండికేటర్స్ అండ్ ఎల్ఐస్ తీసుకున్నా. ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. చూడండి, మనకు అన్ని ఎల్ఐస్ తీసుకుంటే మనకి ఇక్కడ రౌండెడ్ షేప్లో వచ్చాయి మనకి. డిఫాల్ట్గా రాస్తుంటే ఇప్పుడు చూడండి, స్లైడ్ అయ్యే కొద్దీ మనకు ఒక్కొక్క ఇమేజ్ యాక్టివ్ అవుతుంది మనకి. ఫస్ట్ ఇమేజ్ యాక్టివ్ అవ్వట్లేదు, స్లైడ్ అయ్యే కొద్దీ చూడండి ఒకసారి
చూడండి సెకండ్ ఇమేజ్ యాక్టివ్ అయింది. సో థర్డ్ ఇమేజ్ చూద్దాం. యాక్టివ్ అయింది. సరే ఫస్ట్ ఇమేజ్ ఇప్పుడు చూద్దాం. చూడండి యాక్టివ్ అయింది. సో అందుకోసం వచ్చేసి డిఫాల్ట్గా మనకు పేజ్ కూడా ఓపెన్ చేస్తుంటే మనకి ఏముండాలి, ఫస్ట్ ఇమేజ్ కూడా యాక్టివ్లో ఉండాలి. అందుకోసం వచ్చేసి మనం ఫస్ట్ వచ్చేసి ఐఎల్ఐ యాక్టివ్ అని పెడుతున్నాం. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇప్పుడు చూడండి యాక్టివ్లో వచ్చింది. యాక్టివ్ అని క్లాస్ పెట్టడం వల్ల యాక్టివ్లో వచ్చింది. ఇప్పుడు వీటిని క్లిక్ చేసి మనకు వెళ్దు. వీటికి డిఫాల్ట్గా వాడికి తెలుసు ఈ ఎల్ఐ లోపలకే మనకి ఇవన్నీ ఏది ఇమేజ్ ఏది దేనికి కౌంట్ అనేసి వాడికి తెలుసు. అందుకోసమే అదే చూడండి డిఫాల్ట్గా మనకు అదే సెలెక్ట్ అవుతాయి. మనకి చూడండి డిఫాల్ట్గా అదే మనకు సెలెక్ట్ అవుతున్నాయి. ఓకేనా. కానీ ఇప్పుడు అవి క్లిక్ చేస్తుంటే వెళ్ళట్లేదు. సో ఇప్పుడు క్లిక్ చేసేదానికి మనం రాయాలి. ఇప్పుడు ఎన్ని ఇమేజెస్ అన్ని ఎక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. అందుకోసం ఒక ఐడి తీసుకుంటున్నా. మై ఇమేజెస్ అనే ఐడి తీసుకున్నా. ఏదో ఒకటి మన యూజర్ డిఫైన్ ఐడి అనమాట ఇది. ఇప్పుడు ఇక్కడ డేటా టార్గెట్ ఈక్వల్ టు మనం అక్కడ ఏదైతే ఐడి తీసుకున్నాం ఆ ఐడి మై ఇమేజెస్ని ఐడి తీసుకుంటాం. సో అన్నిటికీ అదే, ఇది క్లిక్ చేసినా అదే, అది క్లిక్ చేసినా అదే, అన్నిటికీ డేటా టార్గెట్ అని క్లాస్ నేమ్ తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇది క్లిక్ చేసినప్పుడు ఏ ఇమేజ్ వెళ్ళాలి అనేసి దానికోసం ఏం రాస్తామంటే డేటా స్లైడ్ 2 అనమాట. స్లైడ్ 2 మనకి ఎప్పుడైనా సరే ఇమేజ్ కౌంట్ ఇండెక్స్ వాల్యూస్తో స్టార్ట్ అవుతుంది. ఏ ఇమేజ్కి అయినా సరే ఇండెక్స్ వాల్యూ ఎంత ఉంటుంది, స్టార్టింగ్ 0 ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇమేజ్కి 0 అయిన ఇండెక్స్ వాల్యూ, సెకండ్ ఇమేజ్కి 1, థర్డ్ ఇమేజ్కి 2. సేమ్ లైక్ ఇక్కడ డేటా స్లైడ్ టు 0 అనమాట. నెక్స్ట్ డేటా స్లైడ్ టు 1 అనమాట. నెక్స్ట్ డేటా స్లైడ్ 2 అనమాట. సెకండ్ ఇమేజ్కి 2. సరే చూద్దాం, సేవ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి ఇది రాంగ్ అయింది. మై ఇమేజెస్ హ్యాష్ కదా మనకి డేటా టార్గెట్ వచ్చేసి హ్యాష్. చూద్దాం రిఫ్రెష్. చూడండి క్లిక్ చేస్తుంటేనే వెంటనే వెళ్ళిపోతుంది మనకి. ఇంతకుముందు వెళ్ళట్లేదు. ఇప్పుడు నేను చూడండి క్లిక్ చేస్తుంటే వెంటనే వెళ్ళిపోతుంది మనకి. ఓకేనా. ఇది అదే కనుక మనకి లింక్స్ కావాలి, దానిపైన కల్లా ఐకాన్స్ టైప్ అంటే యారోస్ అనమాట. దానికోసం యాంకర్ ట్యాగ్ తీసుకుంటాం. ఇమేజెస్ ఇక్కడ మై ఇమేజెస్ దగ్గర మనం తీసుకొని ఓకే. యాంకర్ ట్యాగ్ చూడండి, ఓకే దీని బయట ఉండాలి, ఇది లోపల ఉండాలి ఐడి అనేది. దీన్ని బయట రాసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. కరోజులు ఎన్నో బయట రాసుకోవాలి. ఇక్కడ చూడండి హెచ్ఆర్ఎఫ్లో యాంకర్ హెచ్ఆర్ఎఫ్లో వచ్చేసి ఐకాన్ తీసుకున్నా. అంటే డేటా స్లైడ్ అనమాట. ఇది ప్రీ డిఫైన్ అనమాట. డేటా స్లైడ్ ప్రివ్యూ క్లాస్ లెఫ్ట్ కరోజర్ కంట్రోల్ అనమాట. లెఫ్ట్ కరోజర్ కంట్రోల్ అంటే డైరెక్ట్గా ఇమేజ్ మీదకి వెళ్ళిపోతుంది. అది ఐకాన్ ఇస్తున్నా. మిడిల్లో వచ్చేసి ఐకాన్ వచ్చేసి గ్లిఫ్కాన్ చెవరన్ లెఫ్ట్ అనమాట. సేమ్ డేటా స్లైడ్ నెక్స్ట్ అనమాట. సేమ్ రైట్ కరోజర్ కంట్రోల్ అనమాట. ఇప్పుడు చూద్దాం రిఫ్రెష్ చూడండి అంతే. ఇప్పుడు ఏదైనా స్లైడ్ మీదకి ఇమేజ్ కావాలి అంటే స్లైడ్ మీదకి ఏదైనా కంటెంట్ రావాలి అనేసి అనుకుంటే కరోజల్ క్యాప్షన్ అనే క్లాస్ నేమ్ తీసుకోవాలి. అది ఎక్కడ తీసుకోవాలంటే ఇక్కడ చూడండి, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఇవ్వాలి అంటే ఇమేజ్ మీద కంటెంట్ రావాలంటే ఐటమ్ లోపలే ఇమేజ్ ఉంటుంది. ఇమేజ్ కిందే ఇంకొక డివ్ తీసుకొని చిల్డ్రన్ డివ్ లాగా కరోజల్ క్యాప్షన్ అనేది ఇవ్వాలి. ఈ కరోజల్ క్యాప్షన్లో మీరు ఏ డిజైన్ అయినా చేసుకోవచ్చు. ఏ డిజైన్ అయితే ఇక్కడ చేసుకుంటారో ఆ డిజైన్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఇమేజ్ మీద ప్లేస్ అవుతుంది. అనమాట మనకి ఇది. ఆ ఇమేజ్ మీద ప్లేస్ అయినప్పుడు మనం ఏదైనా సరే చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ కరోజల్ క్యాప్షన్ ఇస్తారు. ఇక్కడ చూడండి అయితే సేమ్ అంతే, ఐటమ్ అండ్ ఇమేజ్ ఇస్తుంది. ఇమేజ్ మీద ఏదైనా కంటెంట్ కానీ ఏదైనా డిజైన్ కానీ ఏదైనా ఫామ్ కానీ ఏదైనా లాగిన్ బటన్ కానీ ఏదైనా రావాలి అనేసి అనుకుంటే ఇలాగ కరోజల్ క్యాప్షన్ అనేసి దాని మీద ఇస్తారు. సరే మీరు ప్రాక్టీస్ చేస్తే ఏమైనా డౌట్ వచ్చిందంటే నేను చెప్తాను. ఇది ఓకేనా. నెక్స్ట్
లాస్ట్ టాపిక్ మోడల్ అనమాట. మోడల్ ఎలా అంటే ఏదైనా బటన్ క్లిక్ చేసినప్పుడు ఇలా ఫామ్ ఇట్లా రావాలన్నమాట. మోడల్ లాగా మనకు రావాలి. ఇక్కడ చూడండి ఏదైనా ఫామ్ అయినా సరే ఇలా ఏదైనా సరే మనకి రావాలన్నమాట. అది ఎలాగ మనం డిజైన్ చేస్తాం అనేసి. ఎంత కామెంట్లు పెడుతున్నా. ఇప్పుడు బటన్ తీసుకున్నాను, ఇది పక్కన పెట్టండి. బీటీఎన్ ప్రైమరీ తీసుకున్నా. ఇక్కడ డేటా టోగుల్ వచ్చేసి మోడల్ అనమాట. డేటా టోగుల్ ఏదంటే మోడల్ లాగా రావాలన్నమాట మనకి. ఇక్కడ డేటా టార్గెట్ వచ్చేసి ఏదైతే మనం తీసుకున్నాం అది. ఇక్కడ మోడల్ తీసుకుంటున్నా నేను. మోడల్ వచ్చేసి కంటెంట్ తీసుకుంటున్నా, దానికి మోడల్ బాడీ. మోడల్ క్లాస్ వచ్చేసి మోడల్ తీసుకున్న, ఐడి వచ్చేసి ఎంఎస్జీ తీసుకున్నా. ఈ ఐడితోనే మనకి గెట్ చేస్తుంది. ఇది కొంచెం పక్కన పెట్టేయండి. ఇది కొంచెం పక్కన పెట్టేసి మీకు గెట్ చేస్తుంది. చూడండి డేటా టోగుల్ వచ్చేసి మోడల్ అండ్ డేటా టార్గెట్ ఎంఎస్జీ. దీన్ని టార్గెట్ చేస్తున్నాను. ఒకసారి చూద్దాం అవుట్పుట్. ఇప్పుడు ఇలా బటన్ క్లిక్ చేస్తానే మనకి కంటెంట్ హైలైట్ అవ్వాలి, బ్యాక్గ్రౌండ్ డల్ అవ్వాలి. ఇక్కడ చూడండి కంటెంట్తో పాటు బ్యాక్గ్రౌండ్ కూడా డల్ అయిపోతుంది మనకి. సో అందుకోసం వచ్చేసి మనకి ఈ మోడల్ బాడీ వచ్చేసి మోడల్ కంటెంట్లో తీసుకోవాలి ఈ మోడల్ బాడీ. మోడల్ కంటెంట్ చూద్దాం, రిఫ్రెష్ చూడండి కంటెంట్ హైలైట్ అయింది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ చూడండి. ఇప్పుడు ఇది ఒక డైలాగ్ బాక్స్ లాగా కావాలి. డైలాగ్ బాక్స్ కావాలంటే సేమ్ మోడల్ డైలాగ్ అనేసి ఒక క్లాస్ తీసుకున్నాం. దేని చుట్టూ ఇవ్వాలి? ఈ కంటెంట్ చుట్టూ ఇవ్వాలి మనకి. మోడల్ డైలాగ్ వచ్చేసి ఈ కంటెంట్ చుట్టూ మనకు ఉండాలి. మోడల్ డైలాగ్ అంతే అయిపోయి. ఇప్పుడు చూడండి మొత్తం అంతా రిఫ్రెష్ మోడల్ డైలాగ్లో వచ్చింది. ఒక మోడల్ లాగా మనకు వచ్చింది కూడా. దేనికి మోడల్ హెడింగ్, మోడల్ ఫుటర్ అనేసి మనం పెట్టుకుంటే సరిపోద్ది. మోడల్ హెడర్ అనేసి నేను ఇస్తున్నాను. ఇవన్నీ కాపీ పేస్ట్ చేసుకోవడం అన్నీ. ఏదైనా సరే మీకు స్ట్రక్చర్ కావాలి, దాని లోపల ఏదైనా కావాలి అనుకుంటే మోడల్ హెడర్. ఇక్కడ చూడండి డేటా డిస్మిస్ మోడల్ అనమాట. క్లాస్ వచ్చేసి క్లోజ్. మనం ఆల్రెడీ అలర్ట్ అనే క్లాస్ చెప్పాం. డేటా డిస్మిస్ అలర్ట్ అండ్ క్లోజ్ అని ఇవ్వడం వల్ల రైట్కి వెళ్ళిపోద్ది మనకి ఇది. ఓకే, అలర్ట్ టాపిక్ చూస్తే మీకు అర్థమైంటుంది. సేమ్ ఇక్కడ ఫుటర్ అనమాట. మోడల్ ఫుటర్ అండ్ బాడీ ఇది సేమ్ అంతే. ఇప్పుడు చూద్దాం ఒకసారి అవుట్పుట్ చూడండి. ఇలా క్లిక్ చేస్తే మనకు వచ్చింది. ఇప్పుడు ఇది డైరెక్ట్ క్లిక్ చేస్తుంటే ఏదో వస్తుంది పోతుంది అంతే. దానికి ఒక ఫేడింగ్ అనమాట. ఒక ఫేడ్ అవుతూ మనకు రావాలి అనేసి అనుకుంటే అనమాట. ఫేడ్ అవుతూ వెళ్ళాలి అనేసి అనుకుంటే ఫేడ్ అనేసి మన క్లాస్ నేమ్ ఉంటుంది. ఫేడ్ అవుతూ రాస్తే మనకు చూడండి ఇలా ఫేడ్ అవుతూ వస్తుంది అండ్ ఫేడ్ అవుతూ వెళ్తుంది. ఫేడ్ అవుతూ వస్తుంది, ఫేడ్ అవుతూ వెళ్తుంది. ఇలా ఫేడింగ్ అనమాట. ఈ మోడల్ డైలాగ్లో మనకి మోడల్ ఎల్జీ అనేసి మోడల్ ఎస్ఎం అనేసి ఉంది. మోడల్ ఎల్జీ అంటే లార్జ్ అనమాట. డైలాగ్కి రాయాలి మనం. మోడల్ డైలాగ్కి రాసి మోడల్ ఎల్జీ అంటే ఇక్కడ చూడండి ఒకసారి డిఏఎల్ స్పెల్లింగ్ రాంగ్ రాయకూడదు. మోడల్ చూడండి మోడల్ ఎల్జీ అంటే పెద్దది వచ్చింది. అదే మోడల్ ఎస్ఎం అనేసి అంటే స్మాల్ అవుతుంది మనకి. చూడండి స్మాల్. అదే కానీ ఇప్పుడు ఉండేది మీడియం అనమాట. మనకి ఏం రాయకపోతే మీడియం లాగా ఉంటుంది అనమాట మనకి. ఇవన్నీ ఆల్రెడీ క్లాసెస్ ఉన్నాయి దీంట్లో, అవి చూసుకోవచ్చు మీరు. చూడండి ఇలా ఇలా వస్తుంది మనకి. అదేలాగే ఫామ్ లాగా అంతే. ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైనా సరే మనకి ఇదంతా కామన్. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఇస్తారో అదే మనకు వచ్చేది. ఫామ్ అయితే ఫామ్ ఇస్తారు, ఏదైతే అది ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ చూడండి సేమ్ లైక్ బటన్ తీసుకున్నా అండ్ ఇక్కడ బటన్ వచ్చేసి ఇంకోటి ఎంఎస్జీ1 తీసుకున్నా. ఇక్కడ చూడండి మోడల్ కంటెంట్ సేమ్, మోడల్ హెడర్ సేమే, అంతే సేమే. ఇక్కడ మోడల్ చూడండి ఫామ్ తీసుకున్నా. ఫామ్లో వచ్చేసి ఫామ్ గ్రూప్ అండ్ మొబైల్ నెంబర్ అండ్ ఫామ్ గ్రూప్ అండ్ మొబైల్ నెంబర్ ఇలా తీసుకున్నాం అంతే. అవుట్పుట్ చూస్తే మనకి దానికి సంబంధించిన సో మోడల్ ఫామ్ ఇట్లా ఇది మోడల్.
ఫామ్ అండ్ ఇది మోడల్. ఓకేనా? ఇది కాన్సెప్ట్స్ అనమాట మొత్తం అన్నీ. బూట్‌స్ట్రాప్ 3లో కంప్లీట్ అయింది ఇవన్నీ. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేయగలరనమాట. ప్రాక్టీస్ చేయందే చేయలేరు. ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు చేసిన వాళ్ళు, ప్రాక్టీస్ అయిపోయిన వాళ్ళు ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయొచ్చు. నాకు బూట్‌స్ట్రాప్ 3లో నాకు రెస్పాన్సివ్‌గా ఉండాలి. ఏ డివైస్‌లో చూసినా సరే నాకు నీట్‌గా కనిపించాలనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి సేమ్ మనకు అక్కడ ఎలాగైతే సిఎస్ఎస్లో మీరు కాలమ్స్ యూజ్ చేసుకొని చేశారు, ఇక్కడ కాలమ్స్ వచ్చేసి గ్రిడ్ సిస్టమ్ యూజ్ చేసుకొని చేయాలన్నమాట. ఇక్కడ చూడండి నార్మల్గానే ఎల్ఐలో అలా తీసుకుంటారు అండ్ ఫ్లోట్ రైట్ ఇస్తారు. సేమ్ అదే సిఎస్ఎస్లో ఎలా కాన్సెప్ట్ యూజ్ చేసింటారు అలాగే రాయొచ్చు. నావ్ బార్ మాత్రము మనం ఇప్పుడు చెప్పిన టాపిక్లు బేస్ చేసుకొని నావ్ బార్ రాయాలన్నమాట. ఇది కరోజల్ రాయండి, ఇక్కడ కరోజల్ చేయండి. కరోజల్ మీద ఇమేజ్ మీదకి కంటెంట్ పెట్టండి. నెక్స్ట్ ఇదంతా సేమ్. ఇక్కడ వచ్చేసి గ్రిడ్ సిస్టమ్ యూజ్ చేసుకొని 3 ఈక్వల్ పార్ట్స్ చేయండి. ఇక్కడ వచ్చేసి 2 ఈక్వల్ పార్ట్స్ చేయండి. ఒక దాంట్లో వచ్చేసి అకార్డియన్ యూజ్ చేయండి. అకార్డియన్ నేను ఇందాక టాపిక్ చెప్పాను కదా, అకార్డియన్స్ యూజ్ చేయండి. ఇది క్లిక్ చేస్తే హైడ్ అండ్ షో జరగాలి, ఇది క్లిక్ చేసి హైడ్ అండ్ షో జరగాలి, ఇది క్లిక్ చేసి హైడ్ అండ్ షో జరగాలి. ఇది 2 ఈక్వల్ పార్ట్స్ అనమాట. ఇక్కడ 3 ఈక్వల్ పార్ట్స్ అనమాట. ఇక్కడ ప్యానల్ అయినా యూజ్ చేయొచ్చు మీరు, అది మీ చాయిస్ అనమాట. ఇదేనా అండ్ ఇది ప్యానల్ ఫోటర్, ఇది ప్యానల్ బాడీ. ఇట్లా వచ్చేసి ఏదైనా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి ఏదైనా సరే ఈ డిజైన్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గ్రిడ్ సిస్టమే 4 ఈక్వల్ పార్ట్స్ అనమాట. ఎలా 4 ఈక్వల్ పార్ట్స్ చేస్తారు? ఒక పేరెంట్ డిజ్ తీసుకుంటే దానికి రో ఇస్తారు, దాని లోపల కాల్ ఎల్జీ 3, కాల్ ఎల్జీ 3, కాల్ ఎల్జీ 3, కాల్ ఎల్జీ 3, ఇలా 4 ఇచ్చారు అనేసి అనుకుంటే 3 పార్ట్స్ అయిపోతుంది. నెక్స్ట్కి వచ్చేసి రో అనమాట. ఈ ఫోటోలో రో తీసుకోవాలి, దాంట్లో మొత్తం 2 పార్ట్స్గా డివైడ్ చేశారు ఇక్కడ. అలా స్టైలింగ్ కానీ ప్యాడింగ్స్ కానీ ఏమైనా ఇవ్వాలి అనేసి అనుకుంటే సిఎస్ఎస్ యూజ్ చేసుకోవాలి. రిమైనింగ్ కాన్సెప్ట్స్ ఏదైనా సరే మీరు ఇవ్వాలి అనేసి అనుకుంటే బూస్ట్రాప్ కాన్సెప్ట్స్ యూజ్ చేసుకోవాలన్నమాట. బూస్ట్రాప్లో ఉండే కాన్సెప్ట్ని బూస్ట్రాప్ యూజ్ చేయాలి అండ్ రిమైనింగ్ అన్ని సిఎస్ఎస్ ప్రాపర్టీసే మీరు యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. సో రేపు నేను కనెక్ట్ అయ్యే టైంకి మీరు ఏం చేస్తారంటే, ఈ ప్రాక్టీస్లో ఏమైనా డౌట్స్ ఉంది అంటే నాకు చెప్పండి. ఇన్ కేస్ డౌట్స్ లేవు అనేసి అనుకుంటే ప్రాజెక్ట్ స్టార్ట్ చేయొచ్చు. సో ప్రాక్టీసింగ్ చాలా ఇంపార్టెంట్. సో మిస్ అయిన వాళ్ళు మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఓకేనా? కృతిక్, నాకు తెలిసి నువ్వు ఒకనివే ఉన్నావు మీ బ్యాచ్లో. మీ బ్యాచ్ వాళ్ళు ఎందుకు జాయిన్ అవ్వలేదు నాకు రీజన్ అయితే చెప్పలేదు. ఓకేనా? రికార్డ్ అయితే సగం అయింది, సగం అవ్వలేదు. సో వాళ్ళకైతే చెప్పండి. రికార్డ్ అయిన ఫైల్ అయితే నేను